వరంగల్ పరువు ప్రతిష్టలను దిగదార్చిందని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే రాణి రుద్రమాదేవి, సమ్మక్క సార్లమ్మ, చాకలి ఐలమ్మ వీరనారులు ఏలిన గడ్డ అని మిసాల ప్రకాష్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మహిళకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఎక్కడ ఇచ్చారు అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అడిగారు. టీఆర్ఎస్ మహిళలను గౌరవించి ఉంటే ఆనాడు ప్రభుత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నారు. ఈనాడు మహిళలకు తెలంగాణ ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యేకు ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులకు లేదు అని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి అయిందంటే కొండ దంపతుల వల్లనే అని ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నామని పేర్కొన్నారు. ఎంతో మంది మహిళా మహనీయులు ఎంతో మంది వెళ్ళిన గడ్డ ఈ గడ్డ ప్రాంతంలో ఉండడం, మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఆవిడ గెలుపొందితే మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి మంత్రివర్గంలో మహిళలకు చోటే లేకుండా చేసినట్టు ఇవాళ మా ఉమ్మడి యాక్టర్లను వాళ్ళను అందరని చెప్పి అంటున్నారు. ఏదో మిస్ అయ్యానని మా అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు ద్వారా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న సోషల్ మీడియాలో శ్రీమతి కొండ సురేఖ వారి పైన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి ప్రతిఫలంగానే మా గౌరవనీయ మంత్రి గారు శ్రీమతి కొండ సురేఖ గారు గాంధీ భవన్లో కానీ సిఎల్పి కార్యాలయంలో కానీ దాన్ని కేటీ రామారావు, హరీష్ రావు చేసిన దానికి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న దానికి వారు ఖండించడం జరిగింది. ఖండిస్తే ఇంకా రెచ్చగొట్టి కేటీ రామారావు రెచ్చగొట్టి మా సురేఖ మేడం గారిని శాంతియుతంగా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం జరుగుతుంది. రెచ్చగొడితే సినిమా ఫీల్డ్ వాళ్ళను ఏదో మిస్ అయ్యి అన్నారని చెప్పి మన వెనుక కూడా వ్యాఖ్యలు తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక కూడా వాళ్ళని అందరినీ సినీ ఫీల్డ్ను రెచ్చగొట్టి కేటీ రామారావు గారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నన్నపై నరేందర్ ఇలా కాకతీయుల గడ్డపైన రాణి రుద్రమదేవి వెళ్ళిన గడ్డపైన ఇలా చేస్తూ ఉన్నారని చెప్తా కొండ సురేఖ గారు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇలా ఒకటే చెప్తా ఉన్నా, మాజీ శాసనసభ్యులు నరేంద్ర కానీ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారికి వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ శ్రేణులకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు స్థానం ఎక్కడున్నదని అడుగుతా ఉన్నా. ఇవాళ మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వక ఇవాళ రాణి రుద్రమదేవి వెళ్ళిన గడ్డ అంటారు. కరెక్టే, వాస్తవం ఒప్పుకుంటాను. ఇవాళ కాకతీయులు వెళ్ళిన రాణి రుద్రమదేవి గడ్డ, మన సమ్మక్క సారలమ్మ వెళ్ళిన గడ్డ ఈ ప్రాంతం, చాకలి ఐలమ్మ వెళ్ళిన ప్రాంతం ఈ గడ్డ, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా. కానీ ఇక్కడ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది, మంత్రివర్గంలో స్థానం లేకుండా చేశారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 2 మహిళా మంత్రులను ఇచ్చిన క్యాబినెట్లో 2 మహిళా మంత్రులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్న సందర్భంగా మేము టీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు అందరికీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీ మంచి పద్ధతి కాదు. ఇలా అభివృద్ధి అనేది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఆమడ తీరంలో ఉన్న దాన్ని మీరు 5 సంవత్సరాలు ఏళ్ళు ఇక్కడ నన్నపై నరేందర్ మాజీ ఎమ్మెల్యే ఇలా ఏం చేసింది మీ అభివృద్ధి తూర్పు నియోజకవర్గం మీకు